ఈరోజు మన పోపుల పెట్టెలో మనము వెల్లుల్లిని గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వెల్లుల్లి అందరూ ఒకే విధంగా మనం రోజు వంటల్లో కలుపుకొని వాడాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వెల్లుల్లి చాలా ఉగ్రగంధం కలిగి ఉష్ణవీర్యం కలిగినటువంటి ద్రవ్యం. అందుకే వేడి శరీరం ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్రీక్వెంట్గా మనకు యూరిన్ ప్రాబ్లమ్స్, నీళ్ళు తక్కువ తాగేవాళ్ళు వెల్లుల్లిని జోలికి వెళ్ళకండి. అయితే వెల్లుల్లిని మన సైంటిస్టులు ఏం చేశారంటే, మన గ్రంథాల్లో మనం ఇన్ని రోజుల నుండి మనం వాడుతున్న వెల్లుల్లిని వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి ఇది కొలెస్ట్రాల్కు, తర్వాత క్యాన్సర్కు కూడా చాలా మంచి మెడిసిన్ అని, వాటి నుండి చాలా విషయాలను ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు మందుల్లో వాడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అయితే మనము వంటింటికి సంబంధించిన వరకు మనము దాన్ని రోజు కనుక 2 రెబ్బల వెల్లుల్లిని మీరు గోరువెచ్చగా చేసి, అంటే పెనంపై కొంచెం ఇట్లా వేగించినట్టు చేసి 2 రెబ్బల వెల్లుల్లిని కనుక పరగడుపున రోజు ఉదయం తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లకు చాలా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అలాగే వాతపు వ్యాధుల్లో, అంటే కీళ్ళవాతంతో చాలామంది మనము చలికాలము వర్షాకాలం సఫర్ అవుతూ ఉంటాం. కీళ్ళవాతం అంటే అన్ని జాయింట్లు కూడా వాచిపోయి నడవలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం ఈరోజు రేపు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు తీసుకునే మందులతో రోజువారీగా మనం కనుక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని నేతిలో మంచిగా చితక్కొట్టి నేతిలో వేయించాలి. వేయించి ఆ వెల్లుల్లి రెబ్బల్ని తీసేసి ఆ నెయ్యిని మనము అన్నంలో మొదటి 2-3 ముద్దల్లో ఆ నెయ్యి కలుపుకొని తిన్నట్టయితే మనకు స్లోగా వాపులు మెల్లిమెల్లిగా వాపులు తగ్గుతూ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదే కాకుండా ఈ కీళ్ళవాతమే కాకుండాను ఎముకల అరిగి సయాటికా, తర్వాత నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులతో కూడా బాధపడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయాలంటే, నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బల్ని వేయించి దానిని తీసి పక్కకు వడగొట్టేసి ఉదయం లేసాక స్నానానికి ముందు ఒకసారి కనుక మోకాళ్ళు నొప్పులున్న చోట ఎక్కడైనా మోకాళ్ళు కానీ, నడుము కానీ, మెడ కానీ, అక్కడ ఆ స్థలాల్లో కనుక మనము మంచిగా మసాజ్ చేసుకుని వేడి నీళ్ళ స్నానం చేసినట్టయితే చాలా మంచి ఉపశమనం కనిపిస్తుంది.